వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ భద్రత కల్పించాల్సిన బాధ్యత పిల్లలదేనని, వారిని విస్మరించే వారు శిక్షార్హులేనని కోరుట్ల ఆర్డీఓ సోమ రాజేశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ బొమ్మెన గ్రామ శాఖ ఆధ్వర్యంలో వయోవృద్ధుల సంక్షేమ రక్షణ చట్టంపై అవగాహన సదస్సు, బొమ్మెన గ్రామ సీనియర్ సిటిజన్ల అసోసియేషన్ శాఖ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కోరుట్ల ఆర్డీఓ సోమ రాజేశ్వర్, సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కార్యదర్శి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్లు హాజరయ్యారు. సభాధ్యక్షుడిగా బొమ్మెన గ్రామ అధ్యక్షుడు అల్లూరి బాపురెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ వయోవృద్ధుల కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబరు 14567 ఉందని, వారిని నిరాదరిస్తున్న, వేధిస్తున్న వారిపై ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ఇది లైవ్ ఇదే కరెక్ట్, ఇది కరెక్ట్ ఉన్నది. సూసైడ్ చైర్మన్ గౌరవనీయులైన ఆర్డీఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, హరి అశోక్ అన్న గారికి, విశాల్ అన్న గారికి, ప్రకాష్ గారికి, మిగతా పెద్ద శివానందం గారికి, ఇంతమంది పెద్దలు వచ్చి మీకోసం ఇంత టైం ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేక చెప్తున్నా. నేను చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులు మనం ఎంతో కష్టపడి చిన్నప్పుడు కింద పడితే దెబ్బ తాకితే వచ్చి అయ్యో నా కొడుకు దెబ్బ తాకిన బిడ్డ తాకిందంట. మరి ఈ ఏజ్లో వాళ్ళు కష్టపడదు కదా, మనం ఏం చేయాలి? వాళ్ళని అంతకంటే మంచిగా చూసుకోవాలి. తల్లిదండ్రులు చూసుకోక వాళ్ళని ఇబ్బంది పెడితే చట్టం ఉన్నది, ఆ చట్టం లోపల శిక్ష ఉన్నది. వాళ్ళకి శిక్ష పడుతుంది. వాళ్ళు ఏ అయితే ఆస్తి మార్పిడి చేయించుకున్నారో అది మళ్ళీ రిటర్న్ కూడా ఇవ్వవలసి వస్తుంది. అట్లాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు ఎవరు కానీ. తల్లిదండ్రులు అంటే దేవునితో సమానం. నువ్వు దేవుని మొక్కినా మొక్కకపోయినా తల్లిదండ్రులు అయితే మొక్కాలి. వాళ్ళు మనకు జన్మనిచ్చారు. ఈ జన్మ ఇచ్చినందుకు మనం బ్రతికున్న రోజు కృతజ్ఞతగా ఉండాలి వాళ్ళు. అందుకే నేను ఏమంటున్నా అంటే, ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులు గౌరవించాలి, వాళ్ళకి ఏ సదుపాయం కల్పించాలి. మనకి ఇవాళ ఇంత పెద్దగా మనం వాళ్ళకి ఒక రూమ్ కానీ, మంచి ఫెసిలిటీస్ కానీ, ఒక మనిషిని కానీ పెట్టి చూసుకోవాలి. మనం తినకుండా వాళ్ళని చూసుకోవాలి. అప్పుడే మనకు సమాజం లోపల గుర్తింపు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మేము అందరికీ చెప్తున్నా, ఈ గ్రామం లోపల ఇంతమంది వచ్చినందుకు కృతజ్ఞతలు. మళ్ళీ ఇంకోటి చెప్తున్నాడు, ఇదే విధంగా ప్రతి గ్రామం లోపల మీరు చేసి మేము డిస్ట్రిక్ట్ లోపల ఉంటాం కాబట్టి మీకు ఏ అవసరం వచ్చినా అశోక్ అన్న ఆధ్వర్యంలో మేము అన్ని పని చేస్తాం. నేను కూడా న్యాయవాదిగా ఉన్నా కాబట్టి చెప్తున్నది అంటే, ఏ పని అన్నారా చేసి పడి. ఇదే కాదు, మీకు ఏ అవసరం వచ్చినా సాధ్యమైనంత ఇస్తాం. ఫ్రీగా చేస్తాం, డబ్బులు కూడా తీసుకోమని చెప్తున్నాం. ఆర్డీఓ గారికి కానీ ప్రతి ఒక్కరికి కానీ వినియోగించుకున్నది ఏంటంటే, ఏ కేసు రిఫరెన్స్ వస్తే వెంటనే చర్య తీసుకోమని చెప్తున్నాను. సార్ నమస్కారం. థ్యాంక్ యూ. సతీష్ రాజు గారికి ధన్యవాదాలు. మరి ఇప్పుడు మా గౌరవ కతలాపూర్ మండల తహసీల్దార్ గారైన ముంతాజుద్దీన్ గారిని మరి ఈ విషయంలో సందేశాన్ని ఇవ్వాలని కోరుతా ఉన్నాం. శ్రీ గౌరవ ఆర్డీఓ గారికి, ఎండిఓ గారికి, మన సీనియర్ సిటిజన్స్కి అందరికీ నమస్కారాలు. ఈ విషయంలో ఇంతకుముందు అందరూ క్లుప్తంగా చెప్పారు. నేను కూడా కోరేది ఏమనగా, ప్రతి ఒక్కరు తన తండ్రులను, సీనియర్ సిటిజన్లను జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు ఏ విషయంలో వాళ్ళ అవసరం ఉన్నా ప్రతి ఒక్కరు తీర్చాలని వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ కుమారులను కోరుతున్నాను. మరి మీరు కూడా మీ యొక్క ఏమైనా వివక్షణ మీ పిల్లలు కానీ ఎవరైనా సూచించో మీరు సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద మీరు అప్లై చేసుకునేలా మీకు న్యాయం చేస్తారు. మరి ఇటు విషయమై అందరికీ అవకాశం ధన్యవాదాలు. ఈరోజు సీనియర్ సిటిజన్ సంక్షేమ చట్టం అవగాహన సదస్సు కేసులు పెండింగ్ అనే వాస్తవమే. నాకు అప్పటికే చాలా మంది దరఖాస్తు ఇచ్చిపోతున్నారు. కొన్ని ఎమర్జెన్సీ కేసులు కూడా వచ్చినాయి. అప్పుడు వస్తే నేను ఒకటి రెండు పోలీసు వాళ్ళకి చెప్పాను, అదేదో ఎమర్జెన్సీ. గ్రామ వయోవృద్ధుల సంరక్షణ చట్టం గ్రామస్థాయి కమిటీ సభ్యులుగా
మేము ఎన్నికైనందున వారి సంక్షేమం కొరకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేయుచున్నాం. జగిత్యాల పట్టణ అధ్యక్షులు పోదంశెట్టి సతీష్రాజ్ సీనియర్ అడ్వకేట్ గారు, కోరుట్ల డివిజన్ ఉపాధ్యక్షులు సోదరుడు సైఫుద్దీన్ గారు, అట్లాగే కోరుట్ల డివిజన్ కోశాధికారి లక్ష్మీనారాయణ గారు, కోరుట్ల డివిజన్ సంయుక్త కార్యదర్శి రాజయ్య గారు, అట్లాగే జిల్లా కోశాధికారి ప్రకాష్ గారు, అట్లాగే ఎండి యాకూబ్ జిల్లా ఉపాధ్యక్షులు గారు. ఈ కార్యక్రమంలో మరి సభా అధ్యక్షత నిర్వహిస్తున్న అధ్యక్షులు అల్లూరి బాపురెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి అల్లూరి దేవారెడ్డి గారు, కార్యవర్గ సభ్యులు గుంటుక నారాయణ, పిడుగు గంగారెడ్డి, బోయిని ముత్తన్న, మరి మిగతా ఈ కతలాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్ సోదర సోదరిమణులందరికీ మా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున మరి వారికి అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు స్వాగతిస్తున్నాం. మరి తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2016లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ అసోసియేషన్ ప్రారంభించి మా రాష్ట్ర అధ్యక్షుడు పి నరసింహారావు గారి చేతుల మీదుగా ప్రారంభించి మరి అట్టి అసోసియేషన్ రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు ఇవ్వడం జరిగింది. మరి అప్పటి నుంచి ఈ వయోవృద్ధుల సంక్షేమ చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. మరి అలాగే అంతకుముందు మన ఉమ్మడి రాష్ట్రంలో ఈ వయోవృద్ధుల సంక్షేమ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయలేదు. అప్పుడు ఈ వయోవృద్ధుల కేసులు ఏమైనా ఉంటే కోర్టు కొమ్మనుడు, అట్లాగే పంచాయతీలు చేసుడు, అది చేసుడు, అది కూడా సక్సెస్ కాలేదు. పైసలు ఖర్చు అవుతుండే కానీ ఎలాంటి సక్సెస్ కాలేదు. మరి ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ ఆర్డీఓలను, గౌరవ ఆర్డీఓలను ప్రతి డివిజన్ లో ట్రిబ్యునల్ చైర్మన్ గా, అంటే ఏదైనా వయోవృద్ధులు తమ సమస్యలు తమ కొడుకులు కోడన్లు చూసుకోవడం లేదు, కూతుర్లు చూసుకోవడం లేదు, అట్లాగే బాధలు పెట్టడం, వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోవడం, బలవంతంగా స్వాధీనం చేసుకోవడం, లేకపోతే మాయమాటలు చెప్పి బాబు ఏం కాదు నేను మంచిగా చూసుకుంటానే ఆ భూములన్నీ ఇలా పొంట చేసుకోవడం, కొడుకుల కూతుర్ల పొంట చేసుకోడు. ఇద్దరు కూతుర్లు ఉన్నా గానీ అదే పని చేసారు. చాలా ఇప్పటికి కూడా జరుగుతుంది. లేకపోతే ఇంట్లోకి మళ్ళా ఈ పెళ్లి అయినాక అప్పటిదాకా మంచిగా ఉన్నాడు కోడలు చెప్తానో లేకపోతే ఎవరు చెప్తానో మొత్తానికి ఈ కొడుకు కోడళ్లతోనే వాళ్ళని బయటకు వెళ్ళగొట్టుడు, ఏందనుండు. ఇంకా పల్లెటూర్లలో ఇంకా మన ఈ మెట్పల్లి డివిజన్ గాని కోరుట్ల డివిజన్ గాని ఇక్కడ ఏదంటే కొందరిని ఇటు మల్లాపూర్ సైడ్ అయితే అటు బయట పెద్ద బిల్డింగ్ ఉంటది, ఆ బయట చిన్న పంది గుడిసెలు అంటే ఆ గుడిసెల ఉంచే సంఘటనలు కూడా మేము చూసి వాళ్ళను చివాట్లు పెట్టి మళ్ళా ఇంట్లోకి చేర్చడం జరిగింది. అట్లాగే ఈ జగిత్యాల జిల్లాలో పలు కేసులు మరి పరిష్కరించడం, ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్ అయిన కూడా ఒక తండ్రి నలుగురికి 4 ఇండ్లు కట్టించినా కూడా ఆయన్ని అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడితే అప్పుడు మా గౌరిశెట్టి విశ్వనాథం, మా సతీష్ రాజు గారు మరి వాళ్ళ ఇంట్లోకి చేరదీసి మరి ఆ రోజు నుంచి మన తెల్లారి వాళ్ళ పెద్ద మనుషుల దగ్గరికి పోయి, బిడ్డ నీకు మీ కొడుకులకు ఏం చెప్పినామంటే మీరు చట్టం ప్రకారం మీకు ఆర్డీఓ గారు 3 నెలల పైన జైలు శిక్ష జరిమానా విధించే వీలుంటది. మరి అంతేకాకుండా నువ్వేమైనా ఆస్తులు కూడా మీరు చేసుకున్నారు, అవి కూడా ఆర్డీఓ గారు మరి మళ్ళా మీ తల్లిదండ్రుల పేరు మీద చేస్తారు అని ఆ పెద్ద మనుషులతో చెప్పించినాం. అట్లాగే మేము చెప్పే వరకు వాళ్ళు మళ్ళా ఒప్పుకొని ఆ తల్లిదండ్రుల దగ్గరకు తీశారు.
అట్లనే కోరుట్ల డివిజన్ల గౌరవ ఆర్డీఓ రాజేశ్వర్ గారు మరి ఎన్నో కేసులు ఇటువంటి పరిష్కరిస్తా ఉన్నారు. తొందరగా అతి త్వరగా మరి ప్రజా ఆర్డీఓ కూడా పేరు తెచ్చుకున్నారు. వారు పబ్బా శివానంద మా కోరుట్ల డివిజన్ అధ్యక్షుడు. అట్లాగే